ఓం శ్రీ గణేశాయ నమః. మాఘ పౌర్ణమి నదీ స్నాన ప్రాముఖ్యత. మానవుడి జీవితమంతా నదులతోనే ముడిపడి ఉంది. ఒక ప్రాంతంలోని ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి అన్నీ కూడా అక్కడున్న నది నీటిపైన ఆధారపడి ఉంటాయి. అందుకే మానవుడు తన జీవనానికి ఆలంబన, ఆధారమైన నదీమ తల్లులను, నీటి వనరులను ప్రకృతి దేవతలుగా ఆరాధిస్తూ ఉన్నాడు. మన సనాతన ధర్మంలో నదులది విశేష స్థానం. మనకు ఎన్నో నదులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనం నది అనేటప్పటికీ స్మరించేది, జీవితంలో ఒకసారైనా మనం వెళ్ళి స్నానం చెయ్యాలి అని కోరుకునే నది గంగా నది. దాన్నే గంగమ్మ తల్లి అని అంటూ ఉంటాం. ఈ గంగా నది భారతీయుల జీవితంలో మనకి ఉన్నత స్థానాన్ని సంతరించుకుంది. ఏడాదికి 2 కోట్ల మందికి పైగా సందర్శించుకునే గంగా నదిని భారతీయుల ఆత్మగా భారత ప్రప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అభివర్ణించాడు. మనం గంగా స్నానం అంటే పరవశించిపోతాం. అలా పరమ పవిత్రమైన వస్తువు గురించి చెప్పాలంటే గంగ అంత పవిత్రం అంటారు. గంగ సంబంధం, స్పర్శ లేకుండా ఏ పురాణం, కావ్యం కనబడవు. గంగా స్నానం, సంప్రోక్షం, దర్శనం, గంగనామం, స్మరణం అంత గొప్పగా కీర్తించబడ్డాయి. అదే శంకర్ భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణిక పీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్యయమేన చర్చ అని అంటారు. దాని భావం ఏంటంటే, కొంచెమైనా భగవద్గీత చదివి గంగ నీరు ఒక్క బొట్టైనా తాగి ఒక్కసారైనా సరే మురారిని పూజించిన వారికి యముడితో వివాదం ఉండదని పై శ్లోకం యొక్క తాత్పర్యం. జీవం ఉద్భవించింది నీటిలోనే. జీవులు పరిణమించింది నీరు ఆధారంగా. మానవ వికాసానికి నీరు మూలం. అందువల్ల నది లేకుండా తన మనుగడ లేదని మనిషి అర్థం చేసుకున్న తర్వాత భక్తిగా నదిని గౌరవించి పూజించే జీవన విధానం ఏర్పరిచారు మన భారతీయ మునులు, ఆధ్యాత్మిక చింతనాపరులు. మనం అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ కూడా నదుల ఒడ్డునే వెలిసాయి. నేటికి ప్రధాన నగరాలన్నీ కూడా నదీ తీరంలోనే పెరిగాయి. ఉత్తర దక్షిణ భారతదేశాల మనుగడకు, దేశ ఆహార ఆర్థిక పుష్టికి మూలం నదీ జలాలు. ఎందరివో జీవితాలు నదీ జలాలతో ముడిపడి ఉన్నాయి. జీవ సంపదకి నిలయాలు నదీ జలాలు. నదుల్ని తల్లులుగా పూజించి తమ ఉనికిని ఫలానా నదుల మధ్య అనే మంత్రంలో చెప్పుకుని పూజలు ప్రారంభించడం ద్వారా తమ భక్తి శ్రద్ధలని భారతీయులు ప్రకటించేవారు. దేశం సుసంపన్నంగా ఉండాలంటే జలాలు ప్రవహించే జీవనదులు ముఖ్యం. కార్తీక స్నానం ఎంత ముఖ్యమో అలాగే మాఘ స్నానం కూడా అంతే ముఖ్యం. మాఘమాసం శివకేశవులిద్దరికీ పవిత్రమే. కార్తీకంలో ఉపవాసం, మాఘంలో స్నానం గొప్ప ఫలితాలు కలిగిస్తాయని చెప్తారు. అందుకే మాఘమాసంలో చాలా చోట్ల చెరువులు, నదులు, కాలువల వద్ద మాత్రమే కాకుండా సముద్రాల్లో కూడా పవిత్ర స్నానం చేసే భక్తులు కనిపిస్తూ ఉంటారు. మాఘే నిమగ్నాః సలిలే సుశీలే విముక్త పాపాః త్రిదివం ప్రయాంతి. మాఘమాసంలో పారే నీటి యందు నిలిచి మంచి మనస్సుతో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిస్తే పాప విముక్తులై స్వర్గానికి చేరుకుంటారని ఈ శ్లోకానికి అర్థం. మాఘస్నాన వ్రతం అత్యుత్తమైన ఫలదాయకం.
కోటి జన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రం చెబుతోంది. ఏ మాసంలో అయినా స్నాన ఫలితాన్ని పొందాలంటే సమయాన్ని గుర్తించాలి. ఆకాశంలో నక్షత్రాలు ఉండంగానే అంటే తెల్లారుజామున స్నానం చేయడం ఉత్తమం. నక్షత్రాలు అదృశ్యమై సూర్యోదయం కాకముందే స్నానం చేయడం మధ్యమం. సూర్యోదయం తర్వాత చేసే స్నానం అధమ స్నానం. అయితే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగా మాఘమాసంలో సూర్యోదయ వేళలో స్నానం చేయాలని కొందరు భావిస్తున్నారు. కార్తీకంలో చంద్రకిరణాల శక్తి, మాఘంలో సూర్యుని లేత కిరణాల నుంచి వచ్చే శక్తి జలంలో సంపూర్ణంగా ఉన్నప్పుడే స్నానం చేయాలని పెద్దల సూచన. మాఘమాసం అంతా స్నానవ్రతాన్ని పాటించాలి. కృష్ణ ద్వాదశి నాడు కానీ మాఘ పౌర్ణమి నాడు కానీ వ్రతం సమాప్తి చేయాలి. ఈ మాసమంతా స్నానవ్రతం చేయలేకపోయినా మాఘ పౌర్ణమి నాడు సంకల్పం చెప్పుకుంటూ స్నానం చేస్తే ప్రయాగ స్నాన ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో ప్రయాగలో స్నానం, దానం, విష్ణు పూజ, హరికీర్తన చేస్తే కలిగే పుణ్యయోగం గురించి గోస్వామి తులసీదాసు అద్భుతంగా అభివర్ణించాడు. మాఘమాసంలో సముద్ర స్నానం చేస్తే శ్రీహరి ఎంతో ప్రీతి పొందుతాడని పద్మపురాణంలోని ఉత్తరఖండం వర్ణిస్తోంది. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడంతో పాటు బ్రహ్మ వైవర్త పురాణ గ్రంథం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంటారు. మహాభారతంలోని అనుశాసనిక పర్వం మాఘ అమావాస్య నాడు ప్రయాగలో చేసే స్నానం 3,10,00,000 ఇతర తీర్థాలతో సమానము అని చెప్పింది. మాఘ అమావాస్య నాడు నల్లని నువ్వులు దానం చేస్తే నరక బాధ ఉండదని కూడా శాస్త్రం చెప్తోంది. కార్తీక మాసంలో నదీ స్నానము, సముద్ర స్నానం చేయాలంటారు. ఎందుకంటే వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. అందువలన నదీ స్నానము, సముద్ర స్నానము అంత ప్రాముఖ్యమైంది. మాఘమాసంలో సుప్రభాత వేళ స్నానం చేస్తే కుటుంబానంతటికీ కూడా ఎంతో శుభం. డూండి గణపతి పూజలు చేస్తారు. ఈశ్వరుని మల్లెపూలతో ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో శ్రీపంచమి అనే పండుగ జరుపుకుంటారు. సరస్వతీదేవిని పూజ చేస్తారు. అలాగే రథసప్తమిని మాఘశుద్ధ సప్తమి నాడు ఆచరిస్తారు. తరువాత మహాశివుడిని అభిషేకాలతో, బెల్లపత్రాలతో, తుమ్మి పువ్వులతో భక్తిగా పూజించే పండుగ చతుర్దశి రోజున మహాశివునికి ప్రీతి అయిన కాలమే మాస శివరాత్రి. మాఘ బహుళ చతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చేది కాబట్టి మహాశివరాత్రి. ఈ శివరాత్రి మంగళవారం వస్తే ఎంతో పుణ్యప్రదం. శివరాత్రి పగలు ఉపవాసం చేయాలి, రాత్రి జాగరణ చేయాలి. రుద్రాభిషేకం చేసేవారి హస్తం అమృతమయం అవుతుంది. మాఘమాసంలో పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేసి ఆ సముద్రంలో ఉన్నటువంటి సముద్ర స్నానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది. తర్వాత పాపాలు నశిస్తాయి, ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి మాఘమాసంలో పౌర్ణమి నాడు తప్పనిసరిగా సముద్ర స్నానం చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా